నందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రోగ్రామ్స్ అన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. ముందు వాక్యాన్ని విందాం, తరువాత ఇంకేదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ప్రకటన ఉంటే చెబుదాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను. అందరూ బైబిల్ చూడండి. మొదటి రెఫరెన్స్ నేను చదువుతున్నా, తదుపరి రెఫరెన్స్లు వచ్చినాయన్నీ మీరు చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడుగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహోను, పిలుపు, బర్తలోమయి, తోమ, సొంకరి అయిన మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినాన ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యుల పిలుపు, అభిషేకం, వారికి పని అప్పగించడం మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యము టైటిల్ ఏంటంటే, తోమ నీ విశ్వాసము గొప్పది. తోమ విశ్వాసం గొప్పది. అందరూ తోమ అవిశ్వాసి అంటారు. తోమ ఎందుకు అవిశ్వాసి అన్నాడు? యేసు ప్రభు చెప్పాడా? యేసు ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభు వారు అర్థం వేరు, అది తోమాకి అర్థమైంది. యేసు ప్రభు వారు ఏ ఉద్దేశంతో చెప్పారో ఆ ఉద్దేశం తోమా గారికి అర్థమైంది. కానీ దానిని అర్థం చేసుకోవడంలో మనమే పొరపాటు పడ్డాం. యేసు ప్రభు ఎక్కడ కూడా తోమాని అవిశ్వాసివి అనలా. మరి ఎందుకు తోమాని అవిశ్వాసి అంటున్నారు? తోమ విశ్వాసము గొప్పది. ఎలా ఆయన విశ్వాసము గొప్పదో ఇప్పుడు మనము పరిశీలించేద్దాం. ఇక్కడ కూర్చున్న వారు కానీ, యూట్యూబ్లో వింటున్న వారు కానీ శ్రద్ధగా వింటేనే, మీ చూపు పక్కకి వెళ్ళకూడదు, మీ మనస్సు బయటికి వెళ్ళకూడదు. కుదురుగా కూర్చొని వాక్యము ఆలకిస్తే, ఎందుకు యేసు ప్రభు తోమాని అవిశ్వాసి అన్నాడు, అసలు అన్నాడా అనలేదా? ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యములు, ఈరోజు పాస్టర్ గారు చెప్తున్నటువంటి డిఫరెంట్ వాక్యం, వ్యత్యాసం ఏమిటి? దానిని గ్రహించాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని వినండి. ఇదేనో వారం? మంగళవారమా? 4వ వారం. మీరు పెద్దగా చెప్పాలా. నేను చెప్పినప్పుడు వినండి, అడిగినప్పుడు చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని గురించి ఇవాళ మన వాక్యం? ఎవరైనా చెప్పండి. ఎవరైనా? ఈయనకి మరొక పేరు ఉంది. యూదులకి ప్రతి ఒక్కరికి 150 మందిలో ప్రతి ఒక్కరికి 2 పేర్లు ఉంటాయి. యూదులకు అందరూ వినండి,
యూదులకి 100లో 50 మందికి 2 పేర్లు ఉంటాయి. మనందరికీ తెలుసు. పేతురు గారికి మరో పేరు ఉంది, సీమోను. యేసుప్రభు అన్నాడు, నువ్వు కేపా అనబడతావు అన్నాడు. అప్పటికి ఎన్ని పేర్లు అయినాయి? 3 అయినాయి. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే మత్తయికి మరొక పేరు ఉంది. అలాగనే యోహాను గారికి, యాకోబు గారు, ఫిలిప్పు, ఇలాగా 12 మందిలో కొద్దిమందికి 2 పేర్లు ఉన్నాయి. ఈయనకి కూడా మరొక పేరు ఉంది, తోమా గారికి. ఆ పేరు ఎక్కడ కనపడుతుంది అంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేడు. ఏమనబడినా? ఈ తోమ గారికి మరొక పేరు దిదుమ అన్నారు. దిదుమ అనేటువంటి పేరుకి అర్థం ఏమిటంటే కవలలో ఒకడు అని. వీళ్ళు కవల పిల్లలు. ఎవరు? తోమ అనేటువంటి ఆయనకి మరొక ఏంతో పాటు కలిసి పుట్టినటువంటి కవలలో ఉన్నారు. ఆ తమ్ముడో, అన్నో, అక్కో, చెల్లో తెలీదు. వారిని గూర్చి బైబిల్ ఏమీ చెప్పలేదు. కానీ కవలలో ఒకడు అనే అర్థం వచ్చినట్లుగా దిదుమ అన్నారు. దిదుమ అనేటువంటి పేరుకి అర్థం అది గ్రీకులో. ఇప్పుడు తోమ అనేటువంటి ఆయన యేసు ప్రభు వారి శిష్యులలో ఒకరు, 12 మందిలో ఒకరు. ఈ జీవిత విశేషాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉన్నాయి. అవి అందరికీ తెలిసినయే. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే ఆయన ఊరేంటి, పేరేంటి, తల్లిదండ్రులు ఎవరో, వంశం ఏంటి, గోత్రం ఏమిటి, ఇవన్నీ చెబితే అది ఒక మెసేజ్ అయిపోద్ది. అది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. ఎందుకు తోమాని అందరూ అవిశ్వాసి అంటున్నారు? నేను చెబుతున్నాను ఆయన అవిశ్వాసి కాదు, తోమా విశ్వాసం గొప్పది అంటున్నాను. దానిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. తోమా గారు ప్రతి పర్యాయము యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి వాక్యమును శ్రద్ధగా వింటాడు. ప్రతి విషయములో క్షుణ్ణంగా పరిశీలించి యేసు ప్రభు వారిని ప్రశ్నించినట్లుగా మాట్లాడతాడు. ప్రశ్నించినట్లుగా మాట్లాడడం అంటే తెలియని విషయాన్ని గూర్చి అడిగి తెలుసుకోవడం. అందులో తప్పు లేదు. కొంతమంది తెలుసుకోవడానికి అడగరు. వినండి, చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు. నేనంట నాకు తెలియదయ్యా అంట. నాకు తెలిసిన వారికి చెప్పను. కారణం ఏంటంటే వారు అడిగిన విధానం వేరుగా ఉంటుంది. తెలుసుకోవడానికి అడగడం వేరు, వాదించడానికి అడగడం వేరు. మరొకటి, నీకేమీ తెలీదు, నాకు తెలిసినంత అని చెప్పడానికి అడగడం వేరు. వాళ్ళు అడిగే తీరిలోనే మనకు అర్థమైపోద్ది వాళ్ళు ఎలా అడుగుతున్నారు. ఒక్కొక్కరు అడుగుతారు, అది కాదండి అన్నా ఉంటారు, అంటే లెక్కలేనట్టు మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. తెలిసినా కానీ చెప్పను. కొంతమంది తెలుసుకోవడం కోసం ప్రశ్నిస్తారు. అది మంచి పద్ధతి. మనం కూడా మన జీవితాల్లో ఏదైనా సరే తెలియనప్పుడు తెలుసుకోవడం కోసం అడిగే విధానంలో అడిగినప్పుడు జవాబు వస్తుంది, నేర్చుకోవచ్చు. తోమా గారు యేసు ప్రభువుని అడిగిన ప్రతి పర్యాయము ఆయన గర్వంతో అడగల, నేర్చుకోవడం కోసం తెలియని విషయాన్ని అడిగాడు. అలాంటి సందర్భాలు మనం బైబిల్లో చూస్తాం. మనం 20వ అధ్యాయంలో దిదుమానబడినటువంటి తోమా యేసు ప్రభువారు వచ్చినప్పుడు 12 మందితో లేరు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు.
ఎప్పుడూ కనిపెట్టుకొనే ఉండాలని కాదు, కానీ పనులు లేకుండా వెళ్ళిపోయాడు పనికి. ఏదో పని మీద వెళ్ళాడు. అదే సమయంలో ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చిన సమయంలో ఈయన లేడు. వాళ్ళందరూ చూశారు. యేసు ప్రభు వారితో మాట్లాడాడు. మీకు సమాధానము కలుగుగాక అన్నాడు. సమాధానము ఇచ్చినప్పుడు ఈయన లేడు వారితో. ఆ తరువాత యేసు ప్రభు వారు అదృశ్యమయ్యారు. తోమా గారు వచ్చారు. తోమా గారు వెళ్ళే సమయంలో, వినండి, తోమా గారు బయటికి వెళ్ళే సమయంలో మిగిలిన 10 మంది దుఃఖముఖులై ఉన్నారు, వేదనతో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అదే వేదనతో ఆయన కూడా బయటికి వెళ్ళాడు. కారణం ఏమిటి అంటే, క్రితములో ఇదే ఆ రోజుల్లో మనము రక్షకుడని భావించి, దేవుని కుమారుడని భావించి, పరలోకము నుండి పంపబడ్డవాడని మనము భావించి వెంబడించి ఆయన శిష్యర్గం చేశాం. ఆయన మాటలు, ఆయన పనులు, ఆయన కార్యములు, అద్భుతములు, ఈయనే ప్రవక్త, దేవుని కుమారుడని విశ్వసించి వెంబడిస్తే మన పితరులు ఆయనను చంపివేశారు. మనం ఒంటరివారు అయ్యామని వేదనతో ఉన్నారు వారందరూ. తోమా వెళ్ళిపోయాడు బయటికి. మరలా తిరిగి ఆయన ఈ సభలోనికి వచ్చినప్పుడు, ఆ 10 మందిలోనికి ఆయనకు వచ్చినప్పుడు, వీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటిలోనికి తోమా వచ్చినప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని వినండి. అందరితో ఉన్నప్పుడేమో వేదనతో, దుఃఖముతో, బాధతో కనిపించారు. ఆయన వెళ్ళి వచ్చే లోపులో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈయన దుఃఖం ఈయనకే ఉంది, ఈయన హృదయంలో ఉన్న బాధ ఈయనకే ఉంది, ఆ వేదన ఆయనలోనే ఉంది. వీళ్ళందరేమో సంతోషపడిపోతున్నారు, ఆనందంగా ఉన్నారు. వచ్చాడు పేతురన్నా, యోహానన్నా, యాకోబన్నా, ఏంటి మీరు సంతోషంగా ఉన్నారు? ఇంత ఆనందంగా ఉన్నారేంది? కేరింతలు కొడుతున్నట్లుగా ఉన్నారు. మీ ఆనందానికి కారణం ఏంటి? మన ప్రభువు చనిపోయాడు కదయ్యా, మన రక్షకుడు చనిపోయాడే. ఆ బాధ, వేదన నా హృదయాన్ని దహించి వేస్తుంటే మీరేమో సంతోషంగా ఉన్నారు. ఏంటి కారణం అంటే వాళ్ళందరూ చెప్తున్నారు, తోమన్నా అసలు సమయంలో లేవన్నా, నువ్వు మిగతా సమయం అంతా ఉంటావు, మిగతా సమయంలో ఉన్నావు, నీవు అటు వెళ్ళావో లేదో, మన ప్రభు మన మధ్యలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన మధ్యలోనికి వచ్చి మీకు సమాధానము కలుగుగాక అన్నాడన్న. ఆయన ఇచ్చినటువంటి సమాధానం మా హృదయాల్లో, మా జీవితాల్లో అత్యానందాన్ని నింపుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం. ఏం మాట్లాడుతున్నారు పేతురన్న? ఏమన్నా ఏం మీరు మాట్లాడేది? అసలు మీ మాటలకు ఏమన్నా అర్థం ఉందా? సిలువలో మేకులతో కొట్టి శరీరం అంతా నాగటి చాళ్ళ వల్ల దున్ని ఆయనను పొడిచి చనిపోవడం మనం చూసామే. ప్రేత వస్త్రములతో చుట్టి సమాధిలో పెట్టి పెద్ద రాతిని మనం పొరలించామే. ఈరోజే అక్కోళ్ళు వెళ్ళొచ్చి ఆ శవాన్ని ఎవరో తీసుకెళ్లారని చెప్తున్నారే. ఆయన రావటం ఏంటన్నా? ఆయన వచ్చాడా? ఆయన వస్తాడా? లేచి వచ్చాడా అని అడిగాడు. ఇప్పుడు అంటున్నాడు, వాళ్ళు అన్నారు, మేము చూసామయ్యా, ఖచ్చితంగా చూసాం, ప్రభువే వచ్చాడంటే. ఇప్పుడు తోమా అంటున్నాడు, నేను ఆయన చేతులలో, కాళ్ళలో మేకుల గుర్తులు చూస్తేనే తప్ప నేను ఆ యేసు ప్రభు వచ్చాడంటే నేను నమ్మను అన్నాడు. ఆ మాట నేను కూడా అంటున్నాను ఇప్పుడు. తోమా విశ్వాసము గొప్పది.
చాలామంది అంటున్నారు, ఆయన గాయాల్లో ఏలు పెట్టేదేంటి అయ్యా, చూస్తేనే నమ్ముతాడా, చూడకుండా నమ్మిన వారు ధనులు అన్నారు కదా ప్రభు అని అంటున్నారు. చూసి కూడా నమ్మలేకపోయాడు ఆయన అని అనుకుంటున్నారు. కాదు, ఆ మాటకు అర్థం అది కాదు. ఈరోజు ఒక క్రొత్త అర్థాన్ని, బైబిల్లో ఉన్న అర్థాన్ని మనం గ్రహించాలి. ఎందుకు తోమ ఆ రీతిగా అన్నాడు? కారణం ఏమిటో తెలుసా? ఈయనమో విశ్వాసము కలిగిన వాడు, నిరీక్షణ కలిగిన వాడు, ప్రభువుని అడిగి తెలుసుకునేవాడు, ప్రభువుతో కూడా చనిపోవడానికి కూడా ఇష్టపడ్డవాడు. ఇప్పుడు ఎందుకు అనుమానిస్తాడు? అనుమానించటం కాదు. 11వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ 11వ అధ్యాయంలో ఒక పర్యాయము యేసు ప్రభు వారు బేతనియాకి వెళ్దాం పదండి అన్నాడు. ఎందుకు అని అడిగారు. మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, ఆయనను మేలుకొలప వెళుదాము అన్నాడు. నిద్రపోతున్నాడు ఆయన అన్నాడు. ప్రభు చెప్పిన మాట నిద్రపోతున్నాడు, ఆయన మేలుకొలుపుదామంటే వీళ్ళేమన్నారు? చదవండి అమ్మా. ఇంకా పై వచ్చినాల్లో ఇంకా పైన మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతనిని మేలుకొల్ప వెళ్ళుచున్నాము అని వారితో చెప్పగా శిష్యులు అంటున్నారు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడును. వినండి, ఇక్కడ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ప్రతి అక్షరం క్షుణ్ణంగా చూడాలి. యేసు ప్రభు చెప్పిన మాట, లాజరు, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తూ ఉన్నాడు, అతనిని మేలుకొలప వెళుదాము రండి అన్నాడు. నిద్రపోయేవాడిని మేలుకొలపటమేగా. కానీ వీళ్ళేమంటున్నారు? శిష్యులలో తోమ అనే మాట్లాడుతున్నాడు. తోమ అంటున్నాడు, ప్రభువా అతడు నిద్రించిన ఎడలా లెగుస్తాడా అనొచ్చుగా. బాగుపడేది ఎవరు? రోగి అయిన వాడు బాగుపడతాడు. ఇప్పుడు లాజరు రోగి అయి పడి ఉన్నప్పుడు యేసు ప్రభువును కబురు చేస్తే వెళ్ళలా. ఇప్పుడు ఆయన చనిపోయాడు. యేసు ప్రభు అంటున్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, మెలుకొల్ప వెళ్తున్నావు అంటే దిదిమానబడిన తోమ అంటున్నాడు, ప్రభువా అతడు నిజంగా నిద్రించిన ఎడల బాగుపడును అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప విశ్వాసం అండి! యేసు ప్రభు చెప్పినటువంటి రహస్యమైన గూఢార్థములు తోమ గ్రహించాడు. చనిపోయాడు ఆయన నిజంగానే, కానీ యేసు ప్రభు చెప్పాడు నిద్రిస్తున్నాడని. రోగముతో ఉన్నాడు, నిద్రిస్తున్నాడు. తోమ అంటున్నాడు, ప్రభువా అతడు నిజంగా నిద్రించిన ఎడలా నువ్వు మేలు కొలుపుతానంటున్నావు, చూసావా, నీ మేలు కొలుపుతో అతడు బాగుపడును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. బాగుపడతాడు. రోగంతో ఉన్నాడు, బాగుపడతాడు. నిద్రలో ఉన్నవాడు మేలుకొంటాడు. ఎంత గొప్ప విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు మరలా ప్రభు వారితో అంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు ప్రభు, అయ్యా అతడు నిద్రపోవటం అంటే ఏంటి? లాజరు చనిపోయాను, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ లేను. లాజరు చనిపోయాడు, రోగంతో ఉన్నప్పుడు నాకు కబురు చేశాడు, మీ అందరూ చూశారు కదా, రమ్మన్నారు, వెళ్ళలేదు. ఎందుకు అంటే నిజముగా ఇప్పుడు లాజరును వెళ్ళి స్వస్థత పరిస్తే నేను వైద్యుని అవుతా, కానీ అతడు చనిపోయాడు, చనిపోయిన తర్వాత లేపితే నేను దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. అందుకని లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు. ఏమి నమ్మాలా? ఏమి నమ్మినట్లు? ఇప్పుడు చనిపోయాడు, సమాధి చేశారు అంటే చచ్చిపోయిన వాళ్ళేగా, చచ్చిపోయిన వాళ్ళే కదా సమాధి చేసేది.
మొన్న కొడుకు తల్లి కొరప్రాణంతో ఉంటే తీసుకొచ్చి ఆ శ్మశానం కాడ పడేసి వెళ్ళాడు. ఏంటంటే చచ్చిపోయింది అన్నాడు. వాళ్ళు ఆ కాటి కాపురం, అరే ఈడెవడో దిక్కుమాలినోడు అని గుంత తీసి బుడుద్దామని అడగపోతే ఆమె కదులుతూ ఉందంట. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్ వేసి కొంచెం బాగా సెలైన్లు అయ్యి పెట్టి మెలుగు వచ్చిన తర్వాత ఎక్కడ ఏంటి అమ్మా అంటే నా కొడుకు కోళ్ళయ్యా నన్ను ఈడ్చి బయట వేసారు. బయట వేస్తే బాగుండి ఎక్కడ వేసారు? శ్మశానంలో. సావకు ముందే చంపుతున్నారు దిండ్లేసి. బ్రతుకున్నామని తీసుకెళ్ళి శ్మశానంలో వేశారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, లాజరు చనిపోయాడు అని మీరు నమ్మాలి. మీరు నమ్మునట్లుగా, నాకు లాకుంతో పని కాదు, నమ్మాల్సింది ఎవరు? శిష్యులు. కారణం ఏమిటో తెలుసా? నేను వెళ్ళిన తర్వాత నాకంటే గొప్ప కార్యములు, శక్తివంతమైన కార్యములు చేయవలసింది మీరే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆ 12 మందిని బలపరుస్తున్నాడు ప్రభు. 12 మందిని పిలిచాడు, 12 మందిని అభిషేకించాడు, 12 మందికి పని అప్పగించాడు. అపోస్తలులని పేరు పెట్టాడు. వారిలో ఒకళ్ళలో సాతాను ప్రవేశించి సాతానుగా మారిపోయి త్రోవను తప్పిపోయాడు. 11 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ 12 మంది అపోస్తలులు. నా తరువాత మీరు అంత పని చేయాలి కనుక నేను మిమ్మల్ని మీరు నమ్మాలి. అసలు మీరు నమ్మాలి. కొన్ని సందర్భాల్లో సహోదరులు అంటారు, ఎవరు నమ్మితే ఎవరు నమ్మకపోయినా నువ్వు ఒక్కడ నమ్మితే చాలయ్యా నాకు అంటారు. చూసారా? ఆయన ఒక్కడ నమ్మితే చాలు, మంచితో మనకేం పని? ఎవరైనా ఒక్కడో? మీ ఆయనేలే. ఆయన ఒక్కడ నమ్మితే చాలు. నిన్ను పిల్లలు కొంతమంది కొన్ని సందర్భాల్లో పిల్లలు నిన్ను దూషిస్తారు, దుర్మార్గురాలు అంటారు, పక్కకు నెడతారు. కొన్ని సందర్భాల్లో నీ కోడలు, కూతుర్లు, వాళ్ళు అందరినీ విడిచిపెడతారు. కానీ కట్టుకున్నోడు మాత్రం కషాయోడయ్యా, వాడు మంచోడు అంటావేంది నువ్వు అనబాకండి. కషాయోళ్ళు ఉంటారు, మంచోళ్ళు కూడా ఉన్నారు. కడుపు కాల్చుకొని భార్యకి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కషాయిలే ఉండరు, అందరూ కరుణ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు, మంచోళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, లాజరు చనిపోయాడని మీరు నమ్మునట్లు నేను అక్కడికి వెళ్ళలేదయ్యా. దీన్ని బట్టి ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను. ఎందుకండి సంతోషం? లాజరు చచ్చిపోయాడని. ఎవరైనా చచ్చిపోతే మనకు సంతోషమా? చెప్పండి, ఎవరు చచ్చిపోతే మీకు సంతోషం? పిల్లలకి పెళ్లి జరుగుతుంది అనుకో, కూతురికి పెళ్లి జరుగుతుంది, అందరూ ఏడుస్తారు. అది సంతోషమా దుఃఖమా? ఇంట్లో ఎవరో చనిపోయారు, అత్తయ్య చనిపోయింది, ఎవరి దాకా ఎందుకు, అత్తయ్య చచ్చిపోయింది, బాగా ఏడుస్తారు. అది సంతోషమా దుఃఖమా? మీరు చెప్పేదంతా రాంగు. అస్సలు విషయం నేను చెబుతాయేనండి. కూతురుకు పెళ్ళి అయితే తల్లిదండ్రులకి ఖచ్చితంగా దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. పానీరు అసలు బయటికి తీసుకెళ్ళనీరు. పాస్టర్ గారు కేకలు పెడతా ఉంటాడు స్టేజ్ మీద నుంచే, తీసుకురండి తొందరగా అంటే తీసుకురారు. అది వేదన, హృదయంలో బాధ. వెళ్ళిపోతున్నాం ఇప్పటిదాకా కానీ పెంచి ఇంత శ్రద్ధగా చూస్తే వాడు ఎవడో ముక్కు మొహం తెలియనోడికి ఇస్తున్నాం, వాడు ఏం చేస్తాడో తెలీదు, ఎలా ఉంటుందో తెలియదని ఏడుపు. నిజమే, వాస్తవమే, అది వాస్తవమే. కానీ హృదయంలో సంతోషం ఉంటుంది. అలా ఏడ్చి పంపించే తల్లిదండ్రుల హృదయాల్లో సంతోషం ఉంటుందా? ఉంటుంది సంతోషం. నా కుమార్తెకి వివాహం అవుతుంది, నాకు మంచి అల్లుడు దొరికాడు, నాకు మంచి పిల్లలు వస్తారు. ఇలాగా ఆ తల్లిదండ్రుల హృదయంలో సంతోషం ఉంటుంది. కానీ సంతోషంతో వారు దుఃఖపడతారు. పెళ్లి చేసే సమయంలో వారిని తీసుకొని వెళతా ఉంటారు. లోపల దుఃఖం దాగి ఉంటుంది, కానీ సంతోషంగా చేతులు పట్టిస్తారు. లోపల దుఃఖం ఉంటుంది. అదే అత్త చచ్చిపోయింది అనుకో, ఇప్పుడు చెప్పండి ఇక, అత్త వెళ్ళిపోయావా అని ఏడుస్తారు. కానీ లోపల పోయింది, బాగా మంచి పని చేసింది, లేకపోతే అక్కడ చేస్తాం ఈ చాకరీ మేము.
ఈ చాకరీ ఆడ చేస్తాం మేము, ఈ చాకరీ తప్పించిపోయిందాం, మంచి పని చేసావమ్మా, నీ కాలం మొక్కుతానమ్మని ఏడిసి కొబ్బరికాయలు కూడా కొడతారు. కొబ్బరికాయలు ఎందుకు కొడతారు చెప్పండి మీరు? అన్నా ప్రెసిడెంట్ గారు, చచ్చిపోయిన దగ్గర కొబ్బరికాయలు ఎందుకు కొడతారు? ప్రేమ కలిగా. అన్నా జాన్ గారు, ప్రేమ కలిగి కొడతారా? నువ్వు సావనన్ను రావట్లేదు 10 కొబ్బరికాయలు కొడదామంటే అని ఉంటారు వీళ్ళు ముందు. ఆ మొక్కుబడి చెల్లిగిపోతే బాగాదని ఇప్పుడు ఏం చేస్తారు, తెచ్చి టపా టపా కొడతాం. చూశాడు, అమ్మ ఎంత ప్రేమ ఈ కోళ్ళకి అత్త అంటే, ఎంత ప్రేమ ఈ కొడుక్కి తండ్రి అంటే. ఉట్టిదే మళ్ళీ ఆ కాయ ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి పాపం శవం కాడ కొడతాడు. చూసేవాళ్ళంతా కొడుక్కి అంత ప్రేమ, కోడలకి అంత ప్రేమ అనుకుంటారు. కానీ పొయ్యి మంచి పని చేసావమ్మా, నీ కాళ్ళు మొక్కుతున్నానని కొట్టడం అన్నమాట అది. ఇప్పుడు లాజరు చనిపోతే యేసు ప్రభు అంటున్నాడు, నేను అక్కడ ఉన్ననందుకు ఇప్పుడు సంతోషపడుతున్నాను అన్నాడు. అక్కడ ఉన్ననందుకు, ఎప్పుడు లాజరు బ్రతికి ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్ననందుకు, మీరు లాజరు చనిపోయినాక నమ్మాలని నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి సంతోషపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం చేయబోయే కార్యాన్ని మీరు కళ్ళారా చూస్తారు. ఇలాంటి గొప్ప కార్యములు మీరు కూడా చేయాలి కనుక అని యేసు ప్రభు ఏమన్నాడు? అతను చనిపోయాడు, మనం ఇక్కడ ఉన్నాం, సంతోషం. అయినను ఇప్పుడు ఒక మంచి కార్యము చేయడానికి వెళుతున్నాం కనుక పదండి మనం అందరమును అక్కడికి వెళ్ళిపోదాం, ఇప్పుడు వెళ్దాం పదండి అని అందరూ కలిసి అక్కడికి వచ్చారు. అప్పుడు అంటున్నాడు 14వ వచనంలో, ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, లాజరు ఇప్పుడు చనిపోయాడు, మనం అందరం వెళ్దాం పదండి అన్నాడు. అందుకని దిదుమానబడిన తోమ అంటున్నాడు, ఏంటండి ప్రభువు చెప్పేది? ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళ్ళాలా? ఇప్పుడు ఎక్కడికి వెళుతుంది? చనిపోయిన వ్యక్తి దగ్గరికి. లాజరులాగా మనం చనిపోవడానికి వెళ్ళాలా? లేకపోతే ఇప్పుడు లాజరు దగ్గరికి వెళుతున్న ప్రభు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయనతో పాటు కూడా మనము చనిపోవటకు వెళ్ళుదాము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత ధైర్యముగా తన ప్రాణ త్యాగమునకు సిద్ధపడ్డాడు. 14వ అధ్యాయం చూడండి, 4వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, శిష్యులతో ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళుచున్న మార్గము, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అన్నాడు. ప్రతిసారి నేను వెళ్ళిపోయే టైం ఆసన్నమైంది, నేను ప్రాణం పెట్టే సమయం ఆసన్నమైంది, నేను వెళుతున్నాను అని ప్రతిసారి అంటున్నాడు. అంటే ఇక తోమ కలుగు చేసుకున్నాడు, ప్రభువా ప్రతిసారి నేను వెళుతున్నాను అంటున్నావు, నువ్వు వెళ్ళే స్థానం ఏదో మాకెప్పుడు చెప్పావయ్యా, ఎక్కడికి వెళుతున్నా సరే లేవగానే అంటావు పదండి వెళదామా అని బయలుదేరుతావు, నీ వెనక మేము వస్తున్నావు అంతే తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళేది మాకు చెబుతున్నావా? చెప్పవు కదా. చెబుతారా కొంతమంది? చెబుతారా? ఇంట్లో భార్య పిల్లలకే చెప్పరు కొంతమంది. ఎక్కడికి వెళ్తున్నా, నీకు చెప్పాలి ఆడదానికే, ఆడకపోతే నీకెందుకు, 100 పనులు ఉంటాయి మాకంట. ఆ 100 పనులు ఏదో చెప్పరాదు, ఒక పని అందరికీ తెలుసు. పాస్టర్ గారు అన్నీ నేర్పిస్తాడండి ఆడవాళ్ళకి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. ఏం కాదు, వాస్తవం అది, నేను చెప్పేదంతా వాస్తవం. నేను కూడా మగనేగా, నన్ను కూడా అడుగుండదా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నీకు చెప్పాలా అని ఉండలేదా? నేను కూడా చెబుతానా? యేసు ప్రభువు కూడా లేచిన వెంటనే పదండి వెళ్దామని బయలుదేరతాడు. శిశువులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఎక్కడికంట ఏంటంట అంటే ఎక్కడికోనా వెళ్దాం అన్నాడుగా, పదండి ఆయన వెనకాలబడి వెళ్ళడమే మన పని అని చెప్పేసి ప్రతి పర్యాయము వెళ్ళడమే వారికి తెలుసు. ఇప్పుడు అదే అంటున్నాడు తోమ, ప్రభువా ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చెప్పావు మాకు చెప్పలేదు కదా.
ఇప్పుడు ఎలా తెలుసు నువ్వు వెళ్ళే స్థలం? మాకు తెలియదు అన్నారు. యేసు ప్రభు ఏ రోజు చెప్పలా. అందుకే యేసు ప్రభు లాగానే మేము కూడా బతుకుతున్నాం, ఏం చెప్పం మేము కూడా అనుకోబాకండి. ఈయన అంటున్నాడు, ప్రభువా ఎప్పుడు చెప్పావయ్యా? ఎప్పుడైనా కానీ వెనకాలే తీసుకెళ్తావు కదా, వెనకాలే వెళ్తాం కదా. నువ్వు రమ్మంటున్నావు, వస్తున్నావు, నువ్వు అద్భుతాలు చేస్తే చూస్తున్నావు. గెరాసేనుల దేశమునికి వెళ్ళినప్పుడు పడవ దిగగానే అద్దరికి వెళదామని వచ్చేసావు. గెరాసేనుల దేశమని మాకు చెప్పావా? చెప్పలేదే. ఆ దోణి దిగి వస్తూ ఉండగానే వాడు సమాధుల నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడే. నాయను పట్టణంకి వెళ్ళేటప్పుడు చెప్పావా? వెళుతూ ఉండగానే ఆ ఊరి పొలి మేరకు రాగానే, గమని వద్దకు రాగానే పాడిని ముట్టావే. మరలా అక్కడి నుంచి వెనకన్నావు, ఇక్కడి నుంచి వెనకన్నావు, సమరియా మార్గంలో వెళ్దామన్నావు. ఎప్పుడు ఎటు వెళ్ళినా మేము మారు మాట్లాడకుండా వచ్చాము. ఎప్పుడు చెప్పావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ప్రభువా నీ వెళ్ళు మార్గమేమో మాకేం తెలుసాయా? మాకు చెప్పలేదు కదా ఎప్పుడు. ఏమన్నాడు? నువ్వు చెప్పలేదు ఎప్పుడు, మాకు ఎలాగో తెలియను అని ఆయన అడగగా యేసు ప్రభు అన్నాడు, మీకు మార్గం తెలియకపోయినా పర్వాలేదయ్యా, అసలు ఆ మార్గం నేనే. మీరు ఏ మార్గమున నడవాలని బయలుదేరారో ఆ మొదలు నేనే, ఆ చివరా నేనే. దేవునికి స్తోత్రం. మార్గములో మనం అడుగు పెడితే చాలు, మనలను నడిపించేవాడు ప్రభువే, దరికి చేర్చేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. ఎన్నో పాటలు పాడుతుంటాంగా, ఆ దరి చేరే దారే కనరాదు, వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన చీకటులే మోగే, ఆ దరి చేరే వస్తానన్నాడు, ఇప్పుడు మాట తప్పడు. ఎంత గండమైన ప్రభు అండనుండగా, అదరి చేర్చే నాదుడు నీ వెంట నుండగా, ఎందుకు నీ హృదయాన ఈ తొందర, ఆదరి చేరే దారే కనరాదు, సంధ్య వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన చీకటులేమో. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాం. మనల్ని రమ్మన్న ఆయన మన ముందున్నాడు గనక మనకు భయం లేదు. దేవునికి స్తోత్రం. అదే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. బా ఎంత అసలు మన తోడు ఆయన ఉంటే ఇక మనకి ఇంకా దిగులే ఉందండి. మనకి దిగులే ఉంది. అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరు? అరణ్యమైన, అగ్నిగుండమైన, ఎడారి మార్గమైన, అది ఎంత భయంకరమైన స్థలమైనా సరే ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్నదంట. ప్రియుని మీద ఆనుకొని, తన ప్రియుని మీద ఆనుకొని అంటే మామూలుగా ఆ భుజం మీద తలబెట్టి రావడమే మనకు కనపడింది. కానీ ఆనుకొనుట అంటే ఆధారపడుట. దేవునికి స్తోత్రం. నీవు ఎవరి మీద ఆనుకున్నావు? నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నాడు, అరణ్య మార్గమున ఆనంద జీవితము, నా ప్రియ యేసునిపై ఆనుకొని. ఆనుకొని అంటే ఆధారపడి, తన్నేంది నేను బ్రతకలేను, తనే నా ప్రాణము, ఆయనే
నాకు ఆధారము అని ఆనుకొనుట. శిష్యులు ఇప్పుడు యేసు ప్రభువు మీద ఆనుకున్నారు. యేసు ప్రభు రొమ్మును అనుకున్న శిష్యుడు అక్కడ ఉంటాడు తెలుసా, ఆయనే యోహోను గారు. అందుకని తన తల్లిని యోహోను గారికి అప్పగించాడు. నీవు లేకపోతే నేను బ్రతకలేను అన్న తీర్మానంతో ఉండేవాడు యోహోను గారు. కనుక ఆయన తల్లిని ఆయనకు అప్పగించాడు యోహోను గారికి. ఇప్పుడు ఏంతో పాటు మనము చనిపోవడానికి వెళ్దాం పదండి అన్నాడు తోమా. బయలుదేరి వెళ్ళారు. ఇంత విశ్వాసము నమ్మకం కలిగినటువంటి ఈ తోమా గారు ఎందుకు యేసు ప్రభువుని నమ్మను అన్నాడు. 10 మంది చెప్పారు కదా, 10 మంది చెప్తే సత్యం కదా, 10 మంది చెబితే అబద్ధం. అది తోమా అన్నా, యేసు ప్రభువుని చూసాం మేము, ఆయన మన మధ్యలోనికి వచ్చాడయ్యా, ఇప్పుడు చూసాం మేము అంటే ఆయన మీరు నన్ను అంత తేలిగ్గా నమ్మియాలనుకుంటున్నారా? మీరు చెప్పినంత మాత్రం నేను నమ్మను. ఎందుకు అంటే ఆయన హృదయములో నాటుకుపోయింది. ఎవరి మాటలో తెలుసా? యేసు ప్రభు వారి మాటలో. దేవుని స్తోత్రం. ఏం చెప్పాడు యేసు ప్రభు వారు అంటే మత్తయి సువార్త 24:4 చూడండి. తోమా ఈ రీతిగా అనడానికి ఒక కారణం ఉంది. యేసు ప్రభు రాకడను గూర్చి చెప్పుకుంటూ వచ్చి ప్రభుని అడిగారు శిశువులు వచ్చి, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగునని, రాకడకు సూచనలు ఏమిటి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగితే యేసు ప్రభు చెప్పిన మాటలు ఏమిటంటే, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మొట్టమొదట జరిగేది ఏంటి చెప్పండి? మొట్టమొదట మోసం జరిగిద్ది. ఏ విషయంలోనైనా సరే మోసపోతావు, జాగ్రత్త. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎవడును, ఇప్పుడు నేను మరొక అర్థంలో చెబుతున్నా వినండి. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. తల్లులారా, అమ్మా, నా పిల్లల్లాగా చెబుతున్నా, చాలామంది మీ చుట్టే తిరుగుతారు. చుట్టూ తిరిగి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతావు చూడు అనుకుంటా చాలామంది మోసం చేస్తున్నారు. ఆడపిల్లలు ఊరకనే మోసం అవుతున్నారు. ఇదివరకన్నా మనిషిని చూసి మనిషి చుట్టూ తిరిగితే మోసపోతున్నారు. ఇప్పుడు తిరిగేది లేదు. ఊపిరి ఆడకుండా మెసేజ్ టక్ పెట్టేసి వాడికి అసలు ఊపిరి ఆడట్లా, ఆ అమ్మాయికి అసలు ఊపిరే ఆడదు. అన్నం తిందామన్నా కానీ అన్నం తింటా కూడా పాపం ఇలా దుంపదేగా అన్నం తింటా కూడా చూస్తున్నారండి. అన్నం తింటా కూడా మెసేజ్లు పంపించడం, మెసేజ్లు రావడం. మోసపోతున్నారు. ఫేస్బుక్ పరిచయాలు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఎన్ని రకాలుగా నువ్వు మోసపోవాలో అన్నిటిలో మోసపోతున్నావు. యవనస్తుల పిల్లలు అయితే పర్వాలా, ఇంకా యవనస్తుల పిల్లలు పాడయ్యారండి అనుకోవచ్చు. వివాహాలైన వారు కూడా ఫేస్బుక్ పరిచయాల్లో చూస్తున్నారుగా మీరు. పిల్లల్ని చంపింది ఆమె, భర్తను చంపింది. అక్రమ సంబంధాలని వదులుకోలేక ఏంటంటే ఆ బతుకు బండో ఏదో జడకా బండో వస్తుంది, ఆ బండేదో అందమైన పేరేమో అందమైన జీవితం, అందులో చూపించేదేమో అక్రమ జీవితాలు ఎన్ని. ఆమె అంటుంది, ఏమంటుందో తెలుసా? నా భర్త కంటే ఈడే బాగున్నాడు అంటుంది. ఈడెవరమ్మా అంటే వాడు పెళ్లి కానోడు అంట. ఇవి ఇప్పుడు కావాల్సింది. పాడైపోతుంది దీనికే. ఒట్టు వరుస లేదు, ఏదో అంటారుగా వాయు వరుస లేదు అని, వయస్సు సంబంధం కూడా లేదు. పెళ్ళైనటువంటి యువతులు, పెళ్ళైన స్త్రీలు, పెళ్ళి కాని పిల్లలు, 35 సంవత్సరాల టీచరు 15 సంవత్సరాల పిల్లలని పెళ్లి చేసుకుంది. స్కూల్లోనే అందరు చప్పట్లు కొడుతున్నారు, హ్యాపీ లాంగ్ లైఫ్ అంట. దరిద్రం, ఎంత దరిద్రమో తెలుసా? చూడండి, రియల్గా జరుగుతున్నాయి ఇవన్నీ. నేను చెప్పాను, రియల్గా జరిగాయి.
మీరు అనుకోవచ్చు పాస్టర్ గారని ఉపద్రాలు చెబుతాడని. ఇక్కడ పెట్టండి టీవీ, నేను చూపిస్తాను. 35 సంవత్సరాల టీచర్, విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచరే 15 సంవత్సరాలోని స్కూల్లో పెళ్లి చేసుకుంది. అందరూ క్లాప్స్ కొడుతున్నారు. పిల్లల్ని చంపి భర్తను చంపిన స్త్రీ లేరా? భార్యలు ముక్కలు చేసి ఏం చేశాడంటాడు? కుక్కర్లో ఉడకబెట్టిన వాళ్ళు లేరా? వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మోసం జరుగుతుంది, జాగ్రత్త. అందుకే ప్రభు అన్నాడు, ఎవడునూ నిన్ను మోసపరచకుండా చూసుకో. ఎవడో నిన్ను మోసపరచకుండా చూసుకో. వాడేదో 4 తీయటి మాటలు చెప్పేసరికి మా ఆయన నన్ను ఎప్పుడు పట్టించుకోవాలా, ఎప్పుడు ఆఫీస్ పని, ఆ పని, ఈ పని అంటాడు. కానీ వాళ్ళు చెబుతున్నాడు నాకు మాటలని మోసపోతున్నారు. ఇప్పుడు ప్రభువు చెప్పిన అర్థంలోనికి వద్దాం. నేను చెప్పింది ఇప్పుడు దాకా. ఇప్పుడు ప్రభువు చెప్పిన అర్థం ఏంటో తెలుసా? ఎవడును నిన్ను మోసపరచకుండా చూసుకో. ఏ విషయంలో మోసపరుస్తున్నాడు నిన్ను? లోక సంబంధమైనటువంటి విషయాల్లో కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో మోసపరుస్తున్నారు. ఏమిటి ఆత్మ సంబంధమైన విషయాలు అంటే, నేనే క్రీస్తుని అని వస్తారంట. ఎంత విచారం అండి. ఒకవేళ ఎవరన్నా వచ్చి నేను పాస్టర్నేనండి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేను పాస్టర్నేనండి, ప్రార్థన చేస్తాను రండి అని చెప్పుకుంటా వచ్చేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు చెబుతుంది అది కాదు. మీరు మోసపోతారు. ఎవరి ద్వారా అంటే పాస్టర్ ద్వారా అంటలా, స్వార్థికుల ద్వారా అంటలా, విశ్వాసులని అంటలేదు. నేనే క్రీస్తునని వస్తారంట. అసలు యేసు ప్రభులాగానే వస్తారంట. యేసు ప్రభులాగానే నేనే క్రీస్తుని అని చెప్పి అద్భుతములు చేసి, సూచక్రియలు చేసి, స్వస్థత కార్యములు చేసి పలువురిని మోసపరిచెదరు అన్నాడు. మీరు మోసపోవద్దు, నాలాగునే వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు అన్నారు. ఎంతోమంది యేసు ప్రభులాగా వచ్చినటువంటి వారు ఉన్నారు. నేనే యేసు ప్రభుని చెప్పుకొని వచ్చిన వారు ఉన్నారు. ఆ మాట తోమా హృదయములో స్థిరపడిపోయింది. మోసపోవద్దు అన్నాడు కదా, ఎవడను మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అన్నాడు కదా. నేను పోయిన తర్వాత నా వలే అనేక మంది వస్తారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు కదా అని ఈ మాటలు ఆయన హృదయములో ఉన్నాయి. 24:23 చూడండి. ఆ కాలమందు ఎవరైనాను, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల మీరు నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుతారు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటి? వీళ్ళు ఏం చెప్పారు? యేసు ప్రభు వచ్చాడయ్యా. పొద్దున మరి మాకేం చెప్పింది? సమాధి దగ్గర యేసు ప్రభుని చూశాను, నన్నుతో బలకరించాడు అని మరి మాకు చెప్పింది. ఇప్పుడు ఏం చెబుతున్నారు వీళ్ళు? యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు. యేసు ప్రభువే ఏం చెప్పాడు? అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు అంటే మీరు నమ్మొద్దు అన్నాడు కనుక ఆ మాటను పట్టుకున్నాడు ఆయన. సాధ్యమైతే ఎవరినంట మోసం చేసేది? నాలాంటి వాళ్ళ కాదు, ఏర్పరచబడిన వారిని, ప్రభు దర్శనమిచ్చి పిలుచుకున్నటువంటి వారిని, అలాంటి వారిని కూడా మోసపరుస్తారు అన్నాడు. ఎవరు ఏర్పరచుకున్నారు అప్పుడు యేసు ప్రభు అంటే? వీళ్ళనే, శిశువుల్ని ఏర్పరచుకొని అభిషేకించి అపోస్తులని బిరుదు ఇచ్చాడు కదా, వీళ్ళ గురించి కూడా చెప్పాడు. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారు సైతం మోసపుచ్చుతాడు. క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడని పలువురు చెబుతారు, జాగ్రత్త అని చెప్పిన మాట తోమా హృదయములో దాచుకున్నాడు గనక ఎవరు చెప్పినా ఆయన వినటం లేదు, నమ్మను అన్నాడు. ఇది నా తండ్రి చెప్పాడు, యేసు ప్రభు చెప్పిన మాట ఇది, నేను మీరు చెప్పింది నమ్మను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు
మరుసటి విశ్రాంతి దినమున పునరుద్ధానం 8 దినములు అయిన తర్వాత మరలా వారు ఆ ఇంట్లో ఉన్నప్పుడు తోమా కూడా ఉన్నాడు వారితో పాటు. తలుపులు వేసి ఉండగానే యేసు ప్రభువారు మరలా లోపలికి వచ్చి మీరు సమాధానం లేని స్థితిలో ఉంటున్నారు. హృదయాల్లో సమాధానం లేదు, ఒకరికొకరికి సమాధానం లేదు, మీ మాటలు పొసగట్లేదు, సమాధానం లేని స్థితిలో మీరున్నారు కనుక మీకు సమాధానము కలుగుగాక అన్నాడు. అందరూ ఆశ్చర్యపడి చూస్తున్నారు. తోమా గారు ఇంకా నమ్మట్లా. ఎందుకు? యేసు ప్రభు చెప్పాడు నాలాగనే వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారని, ఏనా కాదా అని. అందుకని యేసు ప్రభు ప్రత్యేకంగా తోమానే పిలిచాడు. తోమా ఇట్రా, నీ విశ్వాసము గొప్పదయ్యా, నువ్వు ఎలాగనే ఉండాలి. యేసు ప్రభు వారి మాటకు అర్థం అది. నీవు ఇలాంటి గట్టి నమ్మకం విశ్వాసంతో ఉండాలి. అవిశ్వాసిగా బ్రతకొద్దు, ఇంక ముందు ఇదే విశ్వాసమును కొనసాగించు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరైనా ఏదైనా ఇప్పుడు మొన్న 10th క్లాస్ పాస్ అయ్యారు పిల్లలు, వెళ్ళేటప్పుడు ఏమో ప్రార్థన చేసుకొని వెళ్తారు. పాస్ అయినాకేమో ఒక మాట చెప్పరు. వాళ్ళు ఏ విద్యార్థులైనా సరే, అది 10th కావచ్చు, ఇంటరే కావచ్చు, డిగ్రీయే కావచ్చు, వచ్చి నాకు పాస్ అయ్యామని చెప్పరు, తప్పామని చెప్పరు. ఇక్కడ తోమా యేసు ప్రభు వారి మాటలు హృదయంలో దాచుకున్నాడు. అందుకని ప్రభు ఆయన్నే పిలిచి అంటున్నాడు, ఇప్పటి వరకు ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు మనం ఏం చెబుతాం? పాస్ అయిన వాళ్ళకి భుజం తట్టి షబాస్, మంచిది, వెరీ గుడ్, ఇదే చదువు కొనసాగించు, ఇదే మార్కులు మెయింటైన్ చెయ్యి, ఇదే చదువుతో నువ్వు ముందుకెళ్ళు, నువ్వు ఎప్పుడు కూడా ఏమంటారు మొద్దుగా మారకో అని చెప్పి పంపిస్తాం కదా. 10th వాళ్ళకి మంచి మార్కులు వచ్చి కాలేజీకి వెళ్ళేటప్పుడు అంతకుముందు 10th దాకేమో మొయ్యలేక బుక్ సెట్ పట్టుకొని పోతారు. కాలేజీ వచ్చేసరికి ఒక్క బుక్ పట్టుకునేసరికి వీళ్ళకి బడాయి పెరిగిపోద్ది, గర్వం వచ్చింది కాబట్టి అన్ని సబ్జెక్టులు తప్పి కూర్చుంటారు ఆడ. జాగ్రత్త, నీవు 10thలో ఎలాగో మార్కులు మెయింటైన్ చేసావో, చదువు చదివావో అదే కొనసాగించు ముందుకి అని మనం ఎలాగైతే భుజం తట్టి ధైర్యం చెబుతామో, ఇప్పుడు తోమాతో ప్రభు మాట్లాడుతున్న విధానము అది. ఏమంటున్నాడు తెలుసా? అవిశ్వాసి కావద్దు. ఇప్పుడు నీకున్నటువంటి విశ్వాసం ఏంటి? అది ఎంతమంది చెప్పినా యేసు ప్రభు వచ్చాడంటే నమ్మలేదు. చూసావా? ఆ మాట యేసు ప్రభువే చెప్పింది. నా వలే నన్ను పోలి వస్తారు, మీరు నమ్మొద్దు, మోసపోవద్దు అన్నాడు కనుక ఆ నమ్మకం నీలో ఉంది. ఇక ముందు కూడా ఇదే విశ్వాసాన్ని కొనసాగించు, అవిశ్వాసివి కావద్దు. అది ఆ మాటకు అర్థం. చాలామంది అనుకుంటారు తోమా అవిశ్వాసి అయ్యాడు కాబట్టి ప్రభు ఆయన గద్దించి విశ్వాసంతో ఉండు అన్నారు అనుకుంటారు. కాదు, ఇదే విశ్వాసమును కొనసాగించు, మునుముందు జీవితంలో నువ్వు అవిశ్వాసివి కావద్దు అని ఇప్పుడు అంటున్నాడు. నీవు చూసి నమ్మితివి. అసలు ఆ మాట అర్థం ఏంటో తెలుసా? మన వాళ్ళకి అర్థం కాక ఏదో చెప్పుకుంటున్నాం కానీ యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు నీవు చూసే నమ్మావు, చూడకుండా నమ్మితే నన్ను బోలిన వారు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయా వాళ్ళే. నీవు నా గాయములు చూసి నువ్వు నమ్మావు. ఇదిగో చూడక నమ్మారే. ఎవరు నమ్మారు? అప్పుడు చూడక ఎవరు నమ్మారు? ఎవరమ్మా? మనమా? చాలామంది అంటే మనం చూడక నమ్మావా? నిజంగా నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మరి ఎందుకు మళ్ళీ అప్పుడే అవిశ్వాసం వచ్చింది నీకు? చిన్న విషయంలో ఎందుకు నువ్వు అవిశ్వాసంతో బ్రతుకుతున్నావు? యేసు ప్రభు చెప్పింది చూడక నమ్మిది మనల్ని గురించి కాదు. అదిగో మరి మక్కోళ్ళు ఉన్నారే, పేతురు అన్న, యోహాను అన్న, అక్కడికి పోయి సమాధి దగ్గరికి పోయి తొంగి చూసి నమ్మారంట. వారు ఏమి నమ్మారు? యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాడని నమ్మారా?
యేసు ప్రభు లేచాడని నమ్మారా? నమ్మలా వారు. ఏమి నమ్మారు అంటే, మగ్దలేని మరి మాకు చెప్పింది, ఆయన శవమును ఎవరు ఎత్తుకుపోయారయ్యా అని చెబితే వీళ్ళు నిజంగానే చూసా, నిజమే ఎవరు ఎత్తుకుపోయారని నమ్మారు. నువ్వు ఇప్పుడు నన్ను చూసి నమ్మావు. నువ్వు చూడకుండా వాళ్ళు చెప్పిందే నమ్మారు. వాళ్ళు ధన్యులు కాదు. ఇదిగో రాబోయే తరములో ఇప్పుడంటే మీరున్నారు కాబట్టి, నేనున్నాను కాబట్టి చూశారు, నమ్మారు. తరువాత తరములో ఇవన్నీ చెప్పుకొని, నీ విశ్వాసాన్ని చెప్పుకొని చూడకుండానే నమ్ముతారే. యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు, యేసు నా కొరకు సిలువలో తన రక్తమును చిందించాడు, నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మరలా నా కొరకు రాబోతున్నాడని నమ్ముతారే, వాళ్ళు ధన్యులు అన్నాడు. దేవుని స్తోత్రం. అట్టి జాబితాలో మనమందరము చేరాము. అవిశ్వాసిగా కాక నమ్మకము కలిగి విశ్వాసముతో ముందుకు వెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే అయినావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.